భక్తులందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి శిలారూపం దాల్చడానికి తొండమాన్ చక్రవర్తి కారణమని చాలా పురాణాల్లో ఉన్నాయి. తర్వాత ఈ తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడైన విషయం కూడా మనకి తెలుసు. ఈ తొండమాన్ చక్రవర్తి ఒక పెద్ద పాపం చేస్తాడు, మహాపాపం చేస్తాడు. ఆ పాపం ఏంటి? తర్వాత తిరుమల కొండల్లో అస్థి తీర్థం అనే ఒక పవిత్రమైన తీర్థం ఉంది. దాని పవిత్రత ఏంటి, దాని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి ఏమవుతుందంటే, శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఏకాంత సేవలో ఉంటారు. అప్పుడు ఉన్నట్టుండి ఏమవుతుందంటే, మన ఈ తొండమాన్ చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా స్వామివారిని ప్రతిరోజు వచ్చి అర్చించుకునేవాడు. ఈయన ఆ బిలమార్గం కూడా మనకి కపిల తీర్థంలో ఉందని ఇంతకుముందు వీడియోలో మనం చేసుకున్నాం. ఈయన ఏం చేస్తాడంటే, స్వామివారి ఏకాంత సేవలో ఉండేటప్పుడు ఉన్నట్టుండి ఆ బిలమార్గం ద్వారా గర్భాలయంలోకి వెళ్ళిపోయి స్వామివారి పాదాల మీద పడిపోతాడు. ఈయన ఉన్నట్టుండి వచ్చేసినాడు కదా. ఈ హఠాత్ పరిణామానికి ఏం చేస్తారంటే, అమ్మవార్లు శ్రీదేవి అమ్మ బంగారు బావిలోకి వెళ్ళిపోతుంది, భూదేవి పూల బావిలోకి వెళ్ళిపోతుంది. స్వామి వారికి అర్థం కాదు, ఉన్నట్టుండి ఇతనేంటి లోపలికి వచ్చేసినాడు, ఒక మామూలుగా ఈ విధంగా రాడు కదా, ఎందుకు ఇంత అదుర్దాగా వచ్చేసినాడు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. తొండమాన్ చక్రవర్తి పాదాల మీద పడిపోయి, స్వామి నన్ను రక్షించాలి, మీరే నాకు అభయం ఇవ్వాలి, మీరు కాకపోతే నన్ను ఎవరు రక్షించలేరు, నా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి పాదాల మీద పడిపోతాడు. స్వామివారు, నాయనా నువ్వు నా పాదాలు వదిలిపెట్టు, నిన్ను చూస్తా ఉంటే నీ చెమటలు పోసి నీ ఒళ్ళంతా తడిసిపోయింది, నువ్వు ఏదో అదుర్దాగా ఉన్నావు, ఏదో ఉద్రేకపూర్వకంగా ఉన్నావు, నీకు ఏమైంది, నీ పరిస్థితి ఏంటి అని చెప్తే ఈయన పాదాలు వదిలిపెట్టాడు తొండమాన్ చక్రవర్తి. స్వామి నాకు మీరు అభయదానం చేస్తేనే మీ పాదాలు వదులుతాను, నన్ను ఈ పరిస్థితుల్లో రక్షించగలిగేది మీరే, ఇంకెవరు కాదని చెప్పి ఈయన పాదాలు వదలడు. అప్పుడు స్వామి అభయ ప్రదానం చేస్తాడు. నువ్వు నా ప్రియమైన భక్తుడు కాబట్టి నేను రక్షిస్తాను, మొదట నా పాదాలు వదిలి నీ సమస్య ఏంటో చెప్పు అని చెప్తాడు. అప్పుడు తొండమానుడు స్వామి వారికి జరిగిన విషయాన్ని చెబుతాడు. స్వామి, 2 సంవత్సరాల క్రిందట కూర్ముడు అనే బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు. అతని తండ్రి చనిపోయాడని, అతని అస్థికలను కాశీలోని గంగలో కలపాలని చెప్పి నేను అక్కడికి కాశీకి వెళ్ళాలి. కాబట్టి నా భార్య గర్భవతి, తర్వాత 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నారు, వీళ్ళని రాజుగారైనా మీరే చూసుకోవాలి. ఎందుకంటే గర్భవతిగా ఉండే నా భార్యని నేను ఇంత దూరం తీసుకొని వెళ్ళలేను, చిన్న పిల్లవాడు కదా, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రాజుగా మీ దగ్గరకు వచ్చాను, నా కుటుంబాన్ని మీరు సంరక్షించండి, నేను వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్తాను, వాళ్ళ బాధ్యత మీరు తీసుకుంటారా అని నన్ను అడిగాడు. నేను కూడా అప్పుడు ఏం చెప్పానంటే, ఆ విప్రుడికి మాటిచ్చాను. ఏమనంటే, నువ్వు వెళ్ళిరా, కాశీకి వెళ్ళి నీ పనులు చూసుకొనిరా, అంతవరకు నీ కుటుంబాన్ని నేను సంరక్షిస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణుని నేను కాశీకి పంపేశాను. తర్వాత ఆ కుటుంబానికి కూడా రాజ్యంలోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేశాను అని చెప్తారు. తర్వాత ఏమవుతుందంటే, ఈ తొండమానుడికి ఈ రాజ్య పాలనలో పడిపోయి ఆ కుటుంబాన్ని మర్చిపోతాడన్నమాట. కుటుంబాన్ని మర్చిపోతాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే, ఈ కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీయాత్రకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి రాజుని అడుగుతాడు, రాజా నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు, నా భార్య గర్భవతిగా ఉండింది కదా, ఆమె ప్రసవించిందా, ఆడపిల్ల పుట్టిందా, మగపిల్లవాడు పుట్టాడా, నా 5 సంవత్సరాల పిల్లవాడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అప్పటికి కానీ తొండమాన్ చక్రవర్తికి జరిగింది గుర్తురాదు. అప్పుడు గుర్తొస్తుంది ఆ కుటుంబం గురించి. ఈయన అదుర్దా పడతాడు, ఏమైందో ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే, ఆ మందిరానికి వెళ్ళి చూస్తాడు. తొండమాన్ చక్రవర్తి తాళం వేస్తుంది కదా, ఆ తాళం తీసి లోపలికి వెళ్ళి చూస్తే ఆమె చనిపోయి ఎన్ని రోజులైందో తెలియదు, ఆ బిడ్డ చనిపోయి ఎన్ని రోజులైందో తెలియదు, వాళ్ళ అస్థికలు మాత్రం మిగిలి ఉంటాయి అక్కడ. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే తొండమాన్ చక్రవర్తికి కాళ్ళు చేతులు ఆడవు, గుండెలు జారిపోతాయి. ఎంత మహా పాపం జరిగింది, ఎంత ఘోరమైన తప్పు జరిగింది నా వల్ల, నేను వీళ్ళని పట్టించుకోకపోవడం వలన వీళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ విప్రుడికి నేను ఏం సమాధానం చెప్పాలని అర్థం కాకుండా ఆయన బాధపడుతూ ఏం చేస్తాడంటే, ఏం చెప్పాలో అర్థం కాక నేరుగా ఆ విప్రుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, నాయనా నీకు 12 ఆడపిల్ల పుట్టింది, నీ కొడుకు కూడా బాగున్నాడు, అందరూ తిరుమల యాత్రకి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళారు, రేపు ఉదయాన్నే వచ్చేస్తారు వాళ్ళు, నువ్వు రేపు ఉదయం వచ్చినావంటే
నీ భార్య పిల్లల్ని నీకు అప్పగించేస్తాను అని చెప్పి ఆ విప్రుణ్ణి పంపించేసి, స్వామి నేను నీ దగ్గరకు వచ్చేసాను, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నాకు మీరు అభయదానం చేశారు కాబట్టి నన్ను రక్షించాల్సిన బాధ్యత మీదే అని చెప్పి కాళ్ళ మీద పడతాడు తొండమాన్ చక్రవర్తి. అప్పుడు స్వామివారు ఏమంటారంటే, తొండమా నువ్వు చేసింది పెద్ద పాపం, మహాఘోరమైన పాపం చేశావు నువ్వు. ఒక బ్రాహ్మణుడు ఎవ్వరిని నమ్మక రాజ్యంలో ఒక రాజు మాత్రమే నా కుటుంబాన్ని సంరక్షిస్తాడు అని నమ్మి నీ దగ్గరికి వచ్చి నా కుటుంబాన్ని అప్పగిస్తే నువ్వు బాధ్యతారహితంగా చేసి ఇంత పెద్ద ఘోరానికి నువ్వు పాల్పడ్డావు, ఇది ఘోరమైన పాపం, మహాపాపము అని చెప్తాడు. అప్పుడు తొండమానుడు, స్వామి నేను ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను తెలిసి చేశానో తెలియకుండా చేశానో నాకు అర్థం కావడం లేదు, మీరే నన్ను రక్షించాలా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు స్వామి, తొండమా ఇంకా నీకు నేను అభయం ఇచ్చాను కాబట్టి నిన్ను నేను రక్షిస్తాను, అది కాకుండా నువ్వు నా ప్రియ భక్తుడివి, ఎన్నో జన్మల నుంచి నన్ను పూజిస్తున్నావు కాబట్టి నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పి ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి ఆ అస్థికలను తీసుకొని ఇక్కడికి రా అని చెప్తాడు. తొండమానుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఎముకలను అస్థికలని ఒక పెద్ద బొట్ట లాంటి దాంట్లో తీసుకొని వస్తారు. స్వామివారు తర్వాత తొండమానుడు ఇద్దరు కలిసి పాండవ తీర్థం, శేషాచలంలోనే పాండవ తీర్థం అనే తీర్థం ఉంది, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అస్థికల్ని ఒడ్డు మీద పెట్టి శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే ఆ పాండవ తీర్థంలో గొంతు వరకు మునుగుతాడు. గొంతు వరకు మునిగి కళ్ళు మూసుకొని ఆ తీర్థాన్ని చేత్తో తీసుకొని ఆ అస్థికల పైన, ఒడ్డు మీద ఉంది కదా ఆ అస్థికల పైన అలా చల్లుతాడు. ఎప్పుడైతే ఈయన అలా చల్లుతాడో ఆ అస్థికలు జీవం పోసుకొని అందులోంచి ఆ 5 సంవత్సరాల పసిపిల్లవాడు, తర్వాత గర్భవతిగా ఉండింది కదా, తర్వాత తొండమాన్ చక్రవర్తి నీకు ఆడపిల్ల పుట్టిందని చెప్పాడు కదా, కాబట్టి ఒక ఆడపిల్ల తర్వాత ఆ తల్లి ముగ్గురికి జీవం అనేది వస్తుంది, ప్రాణం అనేది వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు దేవతలందరూ పూలవాన కురిపిస్తారు. జరిగిన ఆ మహత్కార్యానికి అందరూ పూలవాన కురిపిస్తారు. అంతవరకు పాండవ తీర్థంగా పిలుచుకుంటున్న ఆ తీర్థము అస్థి తీర్థంగా ప్రాముఖ్యత పొందుతుంది. నరకంలో ఉండే వాళ్ళ అస్థికలు కూడా ఈ తీర్థంలో కలిపినట్టయితే వాళ్ళకి స్వర్గగతి ప్రాప్తిస్తుందంట. స్వామివారు అప్పుడు తొండమాన్ చక్రవర్తికి చెప్తారు, నువ్వు చేసింది ఘోరమైన తప్పు, ఇక మీదట ఎప్పుడు ఇటువంటి పాపాలకి ఇటువంటి తప్పులు నువ్వు చేయవద్దు, ఎందుకంటే రాజ్యాన్ని పాలించే రాజు నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రజలందరినీ నువ్వు రక్షిస్తూ వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీదట నేను కూడా నా నిజమైన రూపాన్ని కాకుండా ఇక్కడ నేను శిలా రూపంలో అందరికీ గోచరిస్తాను, కాకపోతే నేను ఇక్కడ నిజంగా అన్ని చూస్తూనే ఉంటాను, అందరినీ చూస్తూనే ఉంటాను, కానీ చూసే వాళ్ళకి మాత్రం నేను విగ్రహ రూపంలో కనిపిస్తాను, నన్ను అందరూ విగ్రహ రూపంలోనే దర్శించుకుంటారు అని చెప్తాడు. అప్పుడు తొండమానుడు, స్వామి నా వల్ల, నేను చేసిన ఈ మహాపాపం వల్ల మీరు ఈ విధంగా నా వల్ల విగ్రహ రూపం తీసుకున్నారా అని అడుగుతాడు. అప్పుడు స్వామివారు, లేదు ఇది జరగాలి కాబట్టి ఇలా జరిగింది అంతే, దీనికి నువ్వు కారణం మాత్రమే అవుతావు, అంతే నిమిత్త మాత్రుడు మాత్రమే అవుతావు, జరగాల్సింది ఈ విధంగా జరగాలని ఉంది కాబట్టి జరిగింది, ఇక మీదట నన్ను అందరూ కూడా విగ్రహ రూపంలోనే దర్శించుకుంటారు, కానీ నిజంగా నేను ఇక్కడ నిలబడే ఉంటాను, నేను అన్నీ చూస్తూనే ఉంటాను, కానీ మీరందరూ నన్ను శిలారూపంలో మాత్రమే దర్శనం చేసుకుంటారు అని చెప్తాడు. ఇదండి ఈరోజు వీడియో. మనకి తొండమాన్ చక్రవర్తి స్వామివారు శిలారూపం దాల్చడానికి కారణం ఆయనని పురాణాల్లో ఉన్నాయి కదా, దాని వెనక ఉండే రహస్యం ఇది. తర్వాత ఆయన చేసిన మహాపాపాన్ని స్వామివారు గ్రహించి ఆయన శిలారూపం తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ అస్థి తీర్థం కూడా మనకి తిరుమల శేషాచల కొండల్లో ఉన్నాయి. చాలా అడవి లోపలికి వెళ్ళాలి. మన కుక్కల దొడ్డి అనే ఒక ఊరుంది, ఆ కుక్కల దొడ్డి నుంచి మనము దగ్గర ఒక 4.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ కొండల్లో వెళ్ళామంటే మనకి ఈ అస్థి తీర్థం అనేది మనకి వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం ఆ తీర్థాన్ని దర్శించవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. నమస్కారం.